ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఒక వండర్ కిడ్. తన ఏజ్ జస్ట్ 3 years మాత్రమే, కానీ మ్యాథ్స్ లో మిరాకిల్స్ చేసేస్తాడనమాట. మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనన్ని మ్యాథ్స్ ని అవలీలగా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. ఇప్పటికే 8 రికార్డ్స్ తన పేరుతో నమోదు చేసుకున్నాడు. ఒకసారి ఆ టాలెంట్స్ ఏంటి, ఎలా చేస్తాడో కూడా చూద్దాం. దానికంటే ముందు ఆ పిల్లోడు ఇంతవరకు స్కూల్లో జాయినే కాలేదు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతటి వండర్ కిడ్ అనేది. సరే, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నావు? నమస్తే. ఎలా ఉన్నావు సూర్య? బాగున్నావా? స్కూల్లో జాయిన్ అయ్యావా అవలేదా? చెప్పు. జాయిన్ అయినావా? ఏంటి ప్లే స్కూల్లోనా? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి నీకు? అవునా? నువ్వు మ్యాథ్స్ చేస్తావా? ఏమేమి రికార్డ్స్ ఉన్నాయండి? ఏమేమి తను స్పెషలిస్ట్? ఎందులో స్పెషలిస్ట్? మా బాబు అండి సూర్య. సో తనకి 3 years ఓల్డ్. ఇప్పుడు మన March 12, 2022 డేట్ ఆఫ్ బర్త్. తన టాలెంట్ ని మేము పుష్ చేయడం కాదు, కానీ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది చూసి దాని మీదనే. అసలు ఎలా ఐడెంటిఫై చేశారు? అంటే వాళ్ళ మదర్ తనే ఐడెంటిఫై చేసింది. అంటే చిన్నప్పటి నుంచి తనకి బొమ్మలతో పాటు బుక్స్ పెట్టడం, నెంబర్స్ మన ప్లే బుక్స్ లాగా పెడితే, సో తను దాంట్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే దాన్ని బట్టి గ్రాస్ప్ చేసుకొని అదే చూపించాము. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం టీవీ పెట్టి పిల్లలకి రైమ్స్ గానీ ఏమైనా చూపిస్తే రైమ్స్ కి ఇంట్రెస్ట్ చూపించాడు. ఓన్లీ నెంబర్స్ పెట్టమని, లేకపోతే స్టోరీస్ పెడితే, తెలుగు స్టోరీస్ పెడితే కింద సబ్ టైటిల్స్ అడుగుతాడు. మేము ఇంట్లో ఇంగ్లీష్ అసలు మాట్లాడము, బట్ స్టిల్ మనం ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ లో ట్రై చేస్తే ఆయనకి క్వశ్చన్స్ చేయడానికి విల్ ట్రై టు రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి. మ్యాథ్స్ మేధావి ఇక్కడ చూడు. మ్యాథ్స్ అంటే నీకు ఇష్టమా? మరి ఇప్పుడు కొన్ని సమ్స్ చేస్తావా? నీకోసం ఆల్రెడీ రాసి పెట్టి ఉన్నాయి, కమాన్ వచ్చి చేసే. 2 into 5 into 8 is equal to how much? 80. Come on. Left hand ra? Complete left. 9 into 9 into 9 equal to how much? 729. 15 into 15. 12 plus 24 plus 43. 2 plus 4, 6 plus 3, 9. Okay. 1 plus 2, 3 plus 4, 7. సూపర్. చూడండి, అసలు ఈ ఏజ్ లో పెన్సిల్ పట్టుకోవాలన్నా పిల్లలు, లేకపోతే పెన్ పట్టుకోవాలన్నా చాక్ పీస్ అయితే మరీ కష్టం, కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి వాటికే కష్టపడతారు. తనదేం లేదు, లెఫ్ట్ చాలా ఈజీగా అసలు 2 into 5 into 8 ఇమ్మీడియట్ క్షణాల్లో వేసేస్తున్నాడు. 13 are 169. వెరీ గుడ్. 11 plus 10, 21 plus 13, 34. వెరీ గుడ్ సూర్య, గుడ్ బాయ్. 10 into 18, 108. 7 plus 7, 14 plus 0 is 40. 6 plus 1, 7 plus 1 is 3, 8, 1, 4, 22, కింద 4. సూపర్. 18 to 1, 8 plus 2, 10. 9 సరిగ్గా బేటా. 9 నంబర్ సరిగ్గా. 9 నీట్ గా రాయి. ఇక్కడ 4 దగ్గర రాయాలి. ఇక్కడ గుడ్ బాయ్. సూపర్, గుడ్ బాయ్. మనం ఇప్పుడు అసలు క్యాలిక్యులేటర్ లో కంప్లీట్ యూస్ చేసే పరిస్థితి, ఎవరు కూడా ఇది యూస్ చేయట్లేదు, అసలు మైండ్ లో ఎక్కించుకోవట్లేదు. ఫోను లేదా క్యాలిక్యులేటర్ పెట్టి టక్ కొట్టేయటం చేయటం. అలాంటిది అంత చిన్న పిల్లోడు జస్ట్ నంబర్స్ 1 2 3 మహా అయితే 10 numbers వరకు నేర్చుకోగలుగుతారు ఈ ఏజ్ లో. బట్ అలాంటిది తను చూడండి, అసలు పెద్ద పెద్ద నంబర్స్ కూడా వేసేస్తున్నాడు, స్క్వేర్స్ చేసేస్తున్నాడు, ప్లస్ అమ్మా Cubes. క్యూబ్స్ అంట. నేను స్క్వేర్ అన్నానని కాదు, క్యూబ్స్ అని చెప్తున్నాడు. చూడండి, క్యూబ్ కూడా చేస్తావా? 3 cubes 27. 8 square 64. వావ్, సూపర్. అసలు 89 into 3, 257. నీకు మ్యాథ్స్ లో సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా? హ్యూమన్ కంప్యూటర్ కూడా ఉన్నారు. హ్యూమన్ కంప్యూటర్ అంటారు, అంటే బ్రెయిన్ తో చేస్తారన్నమాట. ఎంత క్యాలిక్యులేషన్స్ అయినా సరే చాలా మంది ఉన్నారు, 2, 3, 5, 7, 11. అన్ని చేస్తారు. అలానే కాదు, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ చెప్తాడు.
అప్ టు మీరు ఏ నెంబర్ అయినా 10 వరకు ఈవెన్ నెంబర్స్ చెప్పు. 2, 4, 6, 8, 10. వెరీ గుడ్. ఆడ్ నెంబర్స్ చెప్పు. 1, 3, 5, 7, 9. మనం ఈవెన్ ఆడ్కే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అదే కదా అలాంటిది అసలు. ప్రైమ్ నెంబర్స్ చెప్తాడు మళ్ళీ. ప్రైమ్ నెంబర్స్ కూడా చెప్పు. చెప్పు నాన్న ప్రైమ్ నెంబర్స్ చెప్పు. 2, 3, 5, 7, 11, 13, 17, 19. వావ్ గ్రేట్ నాన్న, నువ్వు గ్రేట్ అసలు. పర్సెంటేజెస్ కూడా చేస్తాడు. పర్సంటేజ్ కూడా చేస్తాడా? 40% of 60, 24. 40% ఆఫ్ 60 24. 24 అవుతుందని చెప్పి బోర్డుతో కూడా పని లేదు. అదే కదా అసలు, బోర్డు మీద వేసే పనులు కూడా లేకుండా బ్రెయిన్ లో చెప్పి 3 years పిల్లోడే. హౌ 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 కొన్ని ఎడిషన్స్ అయితే సీక్వెన్షియల్ ఎడిషన్స్ అంటారు. అవి మనం అడుగుతూ ఉంటే చెప్పేస్తాడు. ఎడిషన్స్, 1 + 1 సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా చేస్తాడా అండి? డివిజన్స్ కూడా చేస్తాడు. డివిజన్స్ కూడా చేస్తావా? చెయ్యి. 12 divided by 3. డివిజన్ చెయ్యి. 12 divided by 3. 4. 50% of 80. 100 divided by 10 is 10. 15 into 5, 75. 2 plus 3, 5 plus 4 is 9. 2 plus 1, 3 plus 2, 5. 59. 2 into 3, 6 into 8, 48. 8 into 8, 64 into 8 is 5. అట్లనే ఎడిషన్స్ మనము అంటే సీక్వెన్స్ ఎడిషన్స్ అంటారు. ఆ, 2 + 2, 4, 4 + 4, 8, 8 + 8, గట్టిగా 16, 16 + 16, 32, 32 + 32, 64 + 64, మంచిగా పెద్దగా చెప్పు. 128, 128 + 128, 256, 256 + 256, 512, 512 + 512, 1024, 1024 + 1024, 2048, 2048 + 2048, 4096, ఓకే 4096 + 4096, 8192, ఇంతంత ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు అవన్నీ? చిప్పేమన్నా వేసుకొని వచ్చావా? 16B, 16C, 16D, 16E, 16F, అన్నొద్దు. అన్నీ వచ్చా? చిప్ వేసుకొచ్చినట్టున్నాడండి ఏదో ఇక్కడ. అలానే ఉంటది. మేమే సర్ప్రైజ్ అవుతుంటాం ఒక్కోసారి. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మనం ఇప్పుడు వాడికి తెలియకపోతే ఒకసారి నేర్పిస్తే చాలు, ట్రిక్స్ కానీ నెక్స్ట్ టైం మీరు అడిగారంటే చెప్పేస్తాడా? అలానే కలర్స్ ఐడెంటిఫై నీకు చేస్తాడు. ఏ కలర్ ఇష్టం నాన్న? నాకు గ్రీన్ చూపించు. గ్రీన్. నాకు ఇవ్వు గ్రీన్. ఐ లైక్ గ్రీన్. నీ పేరు రాయటం వస్తుందా? రాయ్, నీ పేరు రాయ్. పేరు నీదే, సూర్య. గుడ్ బాయ్. డాడీ పేరు రాయ్. మమ్మీ పేరు నీదొద్దా. రాయ్. రాసేయ్. ఏదో ఒకసారి అడ్లే చూద్దాం. జరుగు. కరెక్ట్ రాసావు లేదో చూద్దాం. సూపర్. సోనీ. నా పేరు వస్తుందా? సోనీ చూద్దా. నా పేరు వస్తుందా? ఫస్ట్ సోనీ అని రాయా. ఎవరండి? నిరుపమ. ఓహో, వాళ్ళ అక్కనా? నా పేరు రాయ్. నిరుపమ రాయ్. రాయ్. నిరుపమ రాయ్. ట్రై చేయి. ట్రై చేయి. నువ్వు రాయ్. నాకు రాదు, నువ్వు నేర్పించు. నాకు నిరుపమ అని రాయ్. నాకు నేర్పించు. నిరుపమ అని రాయ్. నా పేరు చాలా మంది నీ ఏజ్ లో పలికే వాళ్ళు గారు, అసలు వచ్చేది కాదు. బ్లాక్ నువ్వు అలాంటి నిరుపమ అని ఎంత మంచి పలుకుతున్నావు. అటు మాట్లాడు. అగో మాట్లాడు. అదేం రికార్డు? నా బుట్ట తెలుగు. తెలుగు. తెలుగు బుక్ ఆఫ్. ఇవి ఇక్కడ ఏముంది చదువు. తెలుగు బుక్ ఆఫ్ రిటార్స్. ఇది చదువు. ఇది చదువు. నోబెల్ వరల్డ్ రిటార్స్. నోబెల్ వరల్డ్ రికార్డ్. ఇదిగో నేను ఒకటి రాస్తాను, అదేంటో చెప్పాలి ఇప్పుడు నువ్వు. సుమన్ టీవీ. వావ్, సుమన్ టీవీ. నెక్స్ట్ ఇది చెప్పాలి, చెప్తావా? చెప్పు. నిరుపమ. సూపర్.
ఇదేంటిది చెప్పు. అది తో నీ లెక్కొద్దా, సరిగ్గా పలకటం కూడా రావట్లే నీకు పూర్తిగా. నేను ఇస్తుతా వేసుకో. అది వేసుకో. ఫోటో తీస్తాను. తీస్తారు. అది వేసుకొని ఫోటో దిగు. నీకు ఎవరిష్టం, మమ్మీనా డాడీనా? మమ్మీ మమ్మీ ఇష్టమా? మూవీస్ చూస్తావా? ఏ మూవీ చూసావు ఈ మధ్యలో? ఈ మూవీ ఏం చూసావు? ఇదే మూవీ. ఇదే మూవీ చూసావా? నువ్వు సూపర్ అసలు. స్టోరీస్ అంటే ఏం చూస్తావు నువ్వు టీవీలో? టూ టీవీ ఇంకా నంబర్సే. టీవీ పెట్టిన నంబర్స్ అండి. టీవీ పెట్టిన ఇప్పుడు నంబర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ తనకి లో. తానే ఇవన్నీ నేర్చుకున్నారు. అసలు మీరు ఏమి దగ్గర నుండి ట్రైన్ చేయటం అదంతా ఏం లేదు. తనకి ట్రైనింగ్ ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు మీరు మొబైల్ ఇస్తే ఎవరైనా ఏం ఓపెన్ చేస్తారు? ఈ ఇన్స్టా రీల్స్ ఇవన్నీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కూర్చుంటాడు. మీకు ఇంట్లో డబ్బులు కౌంట్ చేయడానికి కూడా క్యాలిక్యులేటర్స్ తో పని లేదు, మీతో కూడా పని లేదు. తనకి ఇచ్చేస్తే తనే కౌంట్ చేసేస్తాడు. బ్యాంక్ లో కూర్చోబెడితే అయిపోతుంది. 5 minutes లో పని అయిపోద్ది బ్యాంక్ లో వాళ్ళకి. మిషన్ తో పని మీరు లేకుండా. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు బంచ్ కాయిన్స్ ఇస్తే 15 కావాలంటే 15, 12 కావాలంటే 12 స్ప్లిట్ చేసి మీకు ఇచ్చేస్తాడు కాయిన్స్. నోట్స్ కూడా నంబర్ ని బట్టి అది ఏ నోట్ చెప్పగలుగుతాడు. చెప్తాడు. నోట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఇదెంత నంబర్ చెప్పు. ఇదెంత? ఎన్ని రూపీస్? 500. అవెంత? ఎన్ని రూపీస్? 700 అని. ఓ కలిపి చెప్పేస్తున్నాడు. కలిపి 200 కూడా కలిపి చెప్పేశాడు 700 అని. ఇది ఎన్ని రూపీస్? 100. టోటల్ 700 రూపీస్. ఇంకో నోట్ ఇవ్వండి. ఇప్పుడు కలుపు. ఎంత టోటల్? ఎంత? 12,200. వావ్. ఇంకోటి ఇవ్వండి. ఇప్పుడు చెప్పు. 1,700. సూపర్ బేటా, సూపర్. అసలు నువ్వు మామూలోడివి కాదు. ఏదో చెప్తారు చూడు, పిట్ట కొంచెం కూత కనమంటారు కదండి, ఆ టైప్ ఉన్నాడు మీ వాడు. బుక్స్ కూడా చదువుతాడండి. ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ తనకి చదువుతాడు ఇస్తే. తనకి యాక్టివిటీ బుక్స్ అని ఉంటాయి కిడ్స్ కి, అవి ఇచ్చామంటే క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ రాసేసుకుంటాడు. సూపర్ నాన్న, నువ్వు గ్రేట్. నువ్వు డెఫినెట్ గా మ్యాథ్స్ లో పెద్ద మేధావి అయిపోతావు. ఇప్పటికే నువ్వు మ్యాథ్స్ మేధావి, ఇంకా చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతావు. మ్యాథ్స్ లో మిరాకిల్స్ చేస్తావు నువ్వు. రాను రాను ఇంకా వండర్స్ చేస్తావు. ఓన్లీ రికార్డ్స్ కాదు, ఇందులో చేస్తావు నువ్వు మ్యాథ్స్ లో. ఓ ఎస్. ఓకేనా? నీకు ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్ని కూడా మొన్న జాన్ లో వచ్చినవి. అప్పటికి ఓన్లీ ఆల్ఫాబెట్స్ లేకపోతే నెంబర్స్ ఐడెంటిఫై చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే తెలుగు. ఇప్పుడు ఇందులో అవే ఉంటాయి. తర్వాత వెరీ గుడ్. ఆ డిఫరెన్షియేట్ కూడా చూసారండి. దీర్ఘం. అక్కడ దీర్ఘం తీస్తున్నాడు. తెలుగు టూ లెటర్ వర్డ్స్ కొన్ని చదివేస్తాడు, రాస్తాడు. అంటే దీర్ఘాలు లేకుండా ఇప్పుడు కా లా అని రాసామంటే అది ఏంటనేది చదువుతాడు. నువ్వు గ్రేట్ నాన్న. ఇంకా చాలా రికార్డ్స్ కొట్టేసి మళ్ళీ రా నా దగ్గరకు సుమన్ టీవీకి. ఓకేనా? నీకు బాయ్. మరి బాయ్. థ్యాంక్ యూ. నమస్తే. యా, వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ వాడు ఇంకా రాను ఇంకా చాలా రికార్డ్స్ కొడతాడు. ఇది జస్ట్ నాకు తెలిసి బిగినింగే, ఫస్ట్ స్టెప్ లో ఉన్నారు మీరు. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి తనకు. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.